వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రధాని మోదీ ఈరోజు ఏపీ పర్యటనకు సిద్ధమయ్యారు. మరి ఈ పర్యటనలో భాగంగా ఆయన 13,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. మరి ఈ పర్యటన ముఖ్యంగా శ్రీశైలం ఇంకా కర్నూలు ప్రాంతాల్లో జరగబోతోంది. మరి ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలు ఉన్నతాధికారులు కూడా పాల్గొనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే ఈ పర్యటనపై రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు వద్ద ఏర్పాటు చేయబోయే డ్రోన్ సిటీ ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 350 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు దేశంలో అతిపెద్ద డ్రోన్ తయారీ, ఇక పరిశోధన కేంద్రంగా మారబోతోంది. అయితే ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. 1000 కోట్ల పెట్టుబడులతో మొదలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి ఏటా మనం సుమారు 3,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మరి ఇది అధికారులే చెప్తున్నారు. అయితే డ్రోన్ సిటీ ద్వారా ప్రత్యక్షంగా 15,000 మందికి, అట్లాగే పరోక్షంగా మరొక 25,000 మందికి ఉపాధి లభించబోతోంది. పరిశ్రమలతో పాటు అక్కడ రక్షణ, రైల్వే, విద్యుత్, పెట్రోలియం రంగాలకు సంబంధించి కూడా అనేక ప్రాజెక్టులను ఇప్పుడు ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. అనంతరం కర్నూలులో నిర్వహించబోయే సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఈ సభలో కూడా ప్రధాని మోదీ పాల్గొబోతున్నారు. అయితే ఈ సభలో జిఎస్టీ 2.0 సంస్కరణలు ప్రాధాన్యం ఎక్కువ. వాటి వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు, వ్యాపార వ్యవస్థలో వస్తున్న మార్పులను కూడా ఆయన వివరించడం జరుగుతుంది. అయితే ఈ సభకు భారీగా ప్రజలు, వ్యాపారవేత్తలు కూడా హాజరు కానున్నట్లుగా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పర్యటన మొదట శ్రీశైలం క్షేత్ర సందర్శనతో స్టార్ట్ అవుతుంది. మోదీ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. దాని తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శించబోతారు. అయితే ఈ సందర్భంగా ఆయన ధార్మికత, ఆధ్యాత్మిక, దేశభక్తి విలువలపై కూడా సందేశం ఇవ్వొచ్చని అధికారులు అయితే భావిస్తున్నారు. మొత్తం మీద ఆయన పర్యటన 6 గంటలకు పైగా కొనసాగబోతోంది. ప్రధాన పర్యటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశారు. అయితే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా పర్యవేక్షణ చేస్తూ సుమారు 7,500 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా మంత్రులు, అధికారులు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించి పర్యటన విజయవంతం చేయాలని కూడా సూచించడం జరిగింది. అదే ప్రధాని పర్యటనకు రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల రూపంలో మైల్ రాయిగా నిలవనుంది కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ పర్యటనపై ప్రధాని మోదీ కూడా సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే స్పందించారు. తెలుగు భాషలో ఆయన ట్వీట్ చేశారు. అక్టోబర్ 16న నేను ఏపీలో ఉంటాను. శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించి ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత కర్నూలులో 13,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాను అని. ఈ ప్రాజెక్టులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ పరిశ్రమలతో పాటు అనేక రంగాలకు సంబంధించినవే అని కూడా ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరి ఈ పర్యటనతో ఏపీ అభివృద్ధి దిశగా కొత్త అధ్యయనం ప్రారంభం కానుందని రాజకీయ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.